ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం కూడా నల్గొండ శ్రీనివాస్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి నల్గొండ శ్రీనివాస్. భారతదేశం సంబంధించినటువంటి 26 దాడులకు పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధంలో చేస్తున్న దాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో కూడా భారత్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పాక్ సంబంధించినటువంటి దాడి మొదటి రోజు నుంచి ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్లోని ఇప్పటికీ 26 చోట్ల భారత్ స్థావరాల మీద 26 చోట్ల పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యం దాడి చేసింది. దాన్ని ఈ క్రమంలోనే తిప్పికొట్టడానికి కూడా పూర్తి స్థాయిలోని భారత సైన్యం కూడా పెద్ద ఎత్తున ఊరచన చేసుకుంటూ పూర్తిగా ఆ దాడులపై ప్రతిదాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ చేసే దాడికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా సంబంధించి ఇక్కడ రానున్న పరిస్థితులు కూడా ఎప్పటికీ స్థావరాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా డ్రోన్ కెమెరా ద్వారా యుద్ధాన్ని అయితే స్పీడప్ చేసుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి అనేక సరిహద్దులో ఉన్నటువంటి విషయాలు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు భద్రతలో ఉన్నటువంటి నిఘా విభాగం వివిధ దేశాలతో ఉన్నటువంటి అనేక కొనసాగిస్తుంది. వారు చేసేటటువంటి ప్రతి విషయానికి వారి దాడులకు కూడా ప్రతిదాడులుగాను భారత సైన్యం అయితే పూర్తిగాను ఒక నికర స్థితిలోని ఉండి పూర్తిగా దాడులను అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇది భారతదేశం సంబంధించినటువంటి అనేక స్థావరాల మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతున్నటువంటి తాజా పరిస్థితి. శ్రీనివాస్, అలాగే హిందూ ప్రభావిత ప్రాంతాల మీద కూడా టార్గెట్ చేయడం అనేది కూడా జరుగుతుందంటే ఎలా చూడాలి దీన్ని?